నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను సువర్ణ. బులెటిన్ డీటెయిల్స్ చూస్తే ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను అభివృద్ధి చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో డ్రై పోర్ట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామన్న సీఎం ఐటీ, ఫార్మా రంగంలో గణనీయ ప్రగతి సాధించినట్లు చెప్పారు. జపాన్ పర్యటన సందర్భంగా తెలుగు సమాఖ్య నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఈ సమావేశంలో సీఎం ప్రసంగిస్తూ టోక్యోలో అభివృద్ధి చేసిన రివర్ ఫ్రంట్ పరిశీలించామని తెలిపారు. మూసీ నది ప్రక్షాళనకు కొంతమంది అడ్డుపడుతున్నారంటూ విపక్షాలపై ఫైర్ అయ్యారు. ఢిల్లీలో కాలుష్యంతో అన్ని సంస్థలకు సెలవులు ఇస్తున్న పరిస్థితి ఉందన్న సీఎం, కాలుష్యంతో మెట్రో నగరం స్తంభించే పరిస్థితి ఉంటే దాన్ని చూసి నేర్చుకోవాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్స్ తెలంగాణ పురోగతికి అత్యంత కీలకమైన అంశాలని తెలిపారు. ఇక అభివృద్ధిలో అందరి సహకారం అవసరమని, ఎవరికి చేతనైంది వారు చేస్తే ప్రపంచంలోనే పోటీ పడొచ్చని సీఎం అభిప్రాయపడ్డారు. To create a platform for that, for industrialization. ఐటీ, ఫార్మాలో మనం సాధించాల్సినంత ప్రగతి సాధించినాం. ఇప్పుడు పరిశ్రమలను తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ పరిశ్రమల కోసం మన స్టేట్ ల్యాండ్ లాక్ స్టేట్. బికాస్ ఆఫ్ ల్యాండ్ లాక్ స్టేట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ పోర్ట్. అందుకే మనము డ్రై పోర్ట్ తీసుకొని మచిలీపట్నం పోర్ట్ ఒకప్పుడు నిజాం ఉన్నప్పుడు మన దగ్గరనే ఉండేది. దానికి డెడికేటెడ్ నేషనల్ హైవే, రైల్వే లైన్ వేసి ఒక డెడికేటెడ్ డ్రై పోర్ట్ తీసుకొని ఆ పోర్ట్కి ఒక కనెక్షన్ ఇస్తే మనకు భవిష్యత్తులో ఆటోమొబైల్ ఇండస్ట్రీ వేగంగా విస్తరించుకోవడానికి అవకాశం ఉంది. ఈరోజు మూసీ రిజర్వేషన్, నిన్న జపాన్లో ఉన్న, టోక్యోలో ఉన్న మీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు నేను చూసిన. యుఎస్లో న్యూయార్క్ అండ్ న్యూజెర్సీ మధ్యలో హడ్సన్ రివర్ చూసిన. లండన్లో థేమ్ రివర్ చూసినాం. సియోల్లో చూసి వచ్చిన. ఈరోజు జపాన్లో కూడా చూసిన. నరేంద్ర మోడీ గారు గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నాడు. ఉత్తరప్రదేశ్ వారణాసిలో గంగా నది రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు. ఈరోజు ఢిల్లీలో యమునా నదిని కడతామంటున్నారు. కానీ తెలంగాణలో మూసీ రివర్ని అభివృద్ధి చేసుకుంటామంటే మాత్రం బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు అడ్డం పడుతున్నారు. నీళ్ళు అనేది సంస్కృతికి, నీళ్ళు అనేది అభివృద్ధికి. ఎక్కడైతే నీళ్లు ఉంటాయో అక్కడ సంస్కృతి, అక్కడ నాగరికత పెరిగింది. I wanted to create a platform for that, for industrialization. గ్రేటర్ విశాఖ మేయర్ పీఠాన్ని కూటమి సొంతం చేసుకుంది.